మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్. మన భారతదేశంలో మరణాలతో చనిపోయే వారిలో ఎక్కువ మంది సిఓపిడి తోటి చనిపోతున్నారని డాక్టర్స్ చెప్పినటువంటి మాట. ఎందువల్ల ఈ సిఓపిడి అనేది వస్తుంది? సిఓపిడిలో అసలు ఏం జరుగుతుంది అండ్ దీని సిమ్టమ్స్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది సిఓపిడి అనేది? దీనిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ చైతన్య గారు ఫ్రమ్ పల్స్ హార్ట్ హాస్పిటల్, మియాపూర్. హలో సార్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఓపిడి అంటే ఏంటి, అసలు ఏ లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇందులో? సిఓపిడి అంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఎల్డర్లీ స్మోకర్ పాపులేషన్లో మనం కామన్గా వింటూ ఉంటాం. అంటే ఇది ఆస్తమా లాంటిది ఒకటి వెరైటీ అని నార్మల్గా ఉన్న అండర్స్టాండింగ్. బట్ ఆస్తమా అంటే ఇది ఎల్డర్లీలో కాకుండా ఏదైతే ఎల్డర్లీ ఉంటారో దాంట్లో సిఓపిడి స్మోకర్స్, బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్స్ వీళ్ళలో అవుతుంది. ఆస్తమా అంటే ఎర్లీ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అండ్ చైల్డ్హుడ్లో అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో సిఓపిడి అన్న ఒక పేషెంట్స్ వీళ్ళందరికీ ప్రోగ్రెసివ్గా ఆయాసం రావడం, కాన్స్టెంట్గా కాఫ్ ఉండడం, పిల్లికూతులు అంటాం కదా తెలుగులో, వీజింగ్, రీకరెంట్గా వీజింగ్ ఎపిసోడ్స్ అవ్వడం, కొంచెం చెస్ట్ పెయిన్ అవ్వడం. సో ఇలాంటి సిమ్టమ్స్తో ప్రోగ్రెసివ్గా డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే. సో కంటిన్యూస్ కాఫ్ అనేది వీళ్ళలో కనిపిస్తూ ఉంటుందా? అంటే కాఫ్తో పాటుగా తగ్గేటప్పుడు కఫం రావటం? వీళ్ళ పేషెంట్స్లో కంటిన్యూస్ రీకరెంట్గా కాఫ్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం, కొంచెం తెమ్మడ పడడం ఇవన్నీ కామన్. దీంతోపాటు సీజనల్ ఏదైనా ఒక్కొక్కసారి వీళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఆర్ కంటిన్యూస్గా పిల్లికూతులు వీజింగ్ అవ్వడం అండ్ ఆయాసం పెరుగుతూ ఉండడం. ఓకే ఓకే. సో స్మోక్ చేసే వాళ్ళలో ఎంఫసిమా అనేది చూస్తూ ఉంటారు కదా సార్, సో అది కూడా జస్ట్ లైక్ ఇదేనా? ఎస్, అర్లియర్ సిఓపిడి అంటే ఎంఫసిమా, క్రోనిక్ బ్రాంకైటిస్ ఇలా అనేవారు. సో ఇప్పుడు రెండిటికి ఒకటే సిఓపిడి అని. బట్ ఇట్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ స్మోకర్స్. దాని తర్వాత బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్స్. మన ఎవరైతే ఫీమేల్ రూరల్ పాపులేషన్లో కట్టెల పొయ్యి మీద అర్లియర్ వంటలు వండేవారో, సో వాళ్ళకి క్రోనిక్గా ఈ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. దగ్గడం, తెమ్మడ పడడం, ఆయాసం రావడం. ఓకే. సో స్మోక్ చేసే వాళ్ళని చూస్తామా, లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్లో కూడా? ప్యాసివ్ స్మోకింగ్లో కూడా మనం చూస్తాం. వేపింగ్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్, స్మోకింగ్ రెండు. సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తుంది వాళ్ళకి ఇది సిఓపిడి అని? ఎవరికి వాళ్ళు కొంచెం సిమ్టమ్స్ తెలిస్తేనే కదా డాక్టర్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్గా స్టార్ట్ అయ్యేది కాఫ్తో అండ్ ఎగ్జర్షనల్ డిస్నియా, అంటే హెవీ పని చేసినప్పుడు ఆయాస పడడం. ఇవి మెయిన్ సిమ్టమ్స్. ఓకే. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది? ఎస్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవ్వడం. సో ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ సిఓపిడి డే ఆన్ ది 3rd week of November. అంటే 3rd week of Novemberలో సిఓపిడి డే ఉంటుంది. సో ఈ ఏడాది 20th November నాడు అయింది. యాజ్ ఎ కన్వెన్షన్ ఒక థీమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో దిస్ ఇయర్ థీమ్ ఉండేది నో యువర్ లంగ్ ఫంక్షన్ అని. సో బేసికలీ సిఓపిడి డయాగ్నోస్ చేయడానికి మీకు లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయాలి. సో లంగ్ ఫంక్షన్ అంటే మన ఊపిరితిత్తులు ఎంత వర్క్ అవుతున్నాయి, సో దాన్ని ఒక కంప్యూటరైజ్ టెస్ట్ అది. సో దాంట్లో వి లేబుల్ ఇట్ యాజ్ సిఓపిడియా, ఆస్తమా, వాట్ ఎవర్. సో అర్లీ లంగ్ ఫంక్షన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇవన్నీ వీ కెన్ స్క్రీన్ ఫర్ సిఓపిడి కేసెస్. ఓకే. సో మొత్తం ఊపిరితిత్తుల నిండా కఫం అనేది చేరిపోయి ఉంటుందా వీళ్ళల్లో? సో దాన్ని క్లీన్ అంటే తీయడం అనేది? తీయడం అంటే కఫం తీయడం ఇలా ట్రీట్మెంట్ ఉండదు. సో వాట్ ఎవర్ ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే. సో విత్ ట్రీట్మెంట్, విత్ వ్యాక్సినేషన్స్, విత్ ఫిజియోథెరపీ వీ కెన్ మనం సిమ్టమ్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. కఫం తీయడానికి పర్మనెంట్గా అలా ఉండదు. ఓకే ఓకే. సో ఓన్లీ ఫర్ మెడిసిన్స్తోనే దీన్ని క్యూర్ చేయడానికి? మెడిసిన్స్. దాని తర్వాత కంప్లీట్లీ క్విట్ స్మోకింగ్. అంటే స్మోకింగ్ ఆపేస్తే నార్మల్ అయిపోతుంది అలా కాదు. ఏదైతే డ్యామేజ్ అవ్వాలో అది డ్యామేజ్ అయిపోయింది. బట్ ప్రోగ్రెస్ ఏదైతే అంటామో మనం స్మోకింగ్ ఎఫెక్ట్స్, అది కొంచెం స్లో అవుతుంది. ఓకే ఓకే. బట్ నార్మల్ హెల్దీలో కూడా చూసే అవకాశం ఉంటుందా సార్? పిల్లల్లో సిఓపిడి అవ్వదు. పిల్లల్లో అయ్యేది యాజ్ ఐ టోల్డ్ ఆస్తమా. యా, బ్రాంకైటిస్ లాంటిది కండిషన్ కూడా ఏమి పిల్లల్లో చూడండి. ఏదైనా పోస్ట్ ఇన్ఫెక్షన్ ట్రాన్సియెంట్ కావచ్చు, కానీ సిఓపిడి అది పిల్లల్లో అవ్వదు. యూజువలీ మోర్ దెన్ ఏజ్ ఆఫ్ 40. ఓకే. సో నిమోనియాకి దీనికి ఏంటి సార్ డిఫరెన్స్, ఎట్లా తెలుస్తుంది? నిమోనియా అంటే ఇన్ఫెక్షన్, దాంట్లో ఫీవర్ వస్తుంది, కాఫ్ ఉంటుంది. ఓకే.
సో సిమ్టమ్స్ అన్నీ ప్యారలల్గానే వెళ్తాయి. ఆస్తమా, నిమోనియా, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, లంగ్ క్యాన్సర్, ఇవన్నీ. సో అన్నిట్లో కాఫ్ ఉంటుంది, ఆయాసం రావడం. అది అన్ని ఒకటే సింప్టమ్స్ కనిపిస్తుంది. సో దీనికి ప్రాపర్గా ఒక పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ మేము చేస్తామో, ఎక్స్రే అని, బ్లడ్ టెస్ట్ అని, పిఎఫ్టి అని, సో దీంట్లో మనకి ఐడియా వస్తుంది ఇది ఇన్ఫెక్షనా ఆర్ ఏదైనా ఎయిర్వే డిసీజ్ లైక్ సిఓపిడినా ఆర్ లంగ్ క్యాన్సర్నా. లంగ్ క్యాన్సర్లో మీకు ఇంకా అడిషనల్ అంటే వెయిట్ లాస్ అవ్వడం, కొంచెం బ్లడ్ పడడం రక్తంలో, సో ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గినాక మళ్ళీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది వాళ్ళలో? సో ఈ పేషెంట్స్కి ఏదైతే లంగ్ ఫంక్షన్ డ్యామేజ్ అయ్యి ఉంటుందో, తగ్గిపోయి ఉంటుందో, అది నార్మల్కి రావడానికి టైం పడుతుంది చాలా. సో దే హ్యావ్ టు బీ ఆన్ రెగ్యులర్ ఇన్హేలర్స్ ఏదైతే మేము ప్రిస్క్రైబ్ చేస్తామో అది కాన్స్టెంట్గా యూజ్ చేస్తూ విత్ ఫాలో వీ కెన్ కంట్రోల్ ది సిమ్టమ్స్. అండ్ మేజర్ ప్రాబ్లమ్ విత్ సిఓపిడి పేషెంట్స్ మాటికి ఇన్ఫెక్షన్ రావడం, ఆయాసం పడడం, అడ్మిషన్ అవ్వడం, ఇదంటే ఇన్ఫెక్షన్స్ అవ్వడం. సో ఇన్ఫెక్షన్స్ ఆపడానికి ఈ మధ్యన మేము వ్యాక్సినేషన్స్ ఇస్తాం, ఇన్ఫ్లుయెన్జా, నిమోకోకల్ వ్యాక్సినేషన్స్. సో దాంతో ఇయర్లీ ఏదైతే ఫ్లూ ఉందో అది కంట్రోల్లో వస్తుంది. ఎన్ని డోసెస్ ఉంటుంది సార్ ఈ వ్యాక్సినేషన్? సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఇయర్లీ వన్స్ తీసుకోవాలి. అండ్ నిమోకోకల్ అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్, అంటే ఏజ్ అండ్ ఇవన్నీ, బట్ నిమోకోకల్ వ్యాక్సినేషన్స్ కూడా తీసుకోవాలి. ఈ సిమ్టమ్స్ అందరికీ కొంతమంది అంటే చదువుకునే వాళ్ళు గుర్తించగలుగుతారు. సో డాక్టర్ దగ్గరికి వెంటనే వస్తారు. సో స్టార్టింగ్లోనే దాన్ని ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఊర్లలో ఉండేవాళ్ళు పెద్దగా పట్టించుకోరు. సో అలానే నిర్లక్ష్యం చేసి వదిలేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది సార్? సో ఇది నిర్లక్ష్యం చేసేస్తే దీని ప్రోగ్రెస్ అయ్యి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఏదైతే ఉందో ఇంకా ఇబ్బంది పడతారు. ఇఫ్ ఇట్ ఇస్ స్క్రీన్ అర్లీలో చేస్తే, సపోజ్ ఇఫ్ అర్లీ పిఎఫ్టి లంగ్ ఫంక్షన్ చేసి ఇఫ్ ఐడెంటిఫై చేస్తే దెన్ వీ కెన్ ట్రీట్ అర్లీ అండ్ కంట్రోల్ ది సిమ్టమ్స్. అండ్ స్మోకింగ్ క్విట్ చేయించి ఆర్ బయోమాస్ ఫ్యూల్ ఏదైనా ఎక్స్పోజర్ ఏదైతే కాజ్ ఉందో అది అక్కడే స్టాప్ చేసి వాళ్ళని రీహాబ్లో పెట్టి చెస్ట్ ఫిజియోథెరపీ అండ్ వ్యాక్సినేషన్స్ ఇప్పిస్తే రీకరెంట్గా ఏదైతే ఇన్ఫెక్షన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయో కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ సైమల్టేనియస్లీ మనం అదర్ కాజ్ ఏదైనా ఉందా, హార్ట్ రిలేటెడ్ ఉందా, లంగ్ క్యాన్సర్ ఉందా, ఈవెన్ ఇఫ్ అది లంగ్ క్యాన్సర్ ఉంటే వీ కెన్ ట్రీట్ ఎర్లీ. సో ఇఫ్ ఎనీ సిమ్టమ్స్ ప్రోగ్రెసివ్ బ్రెత్లెస్నెస్ అవ్వడం, ఆయాసపడడం, వీజింగ్ అవ్వడం, కాఫ్ విత్ ఎక్స్పెక్టరేషన్ రావడం, సో అర్లీ పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే దెన్ వీ కెన్. సో ఫుడ్ తీసుకోవడం, ఆకలి తగ్గిపోవడం లాంటిది ఏమైనా ఉంటుందా? ఆకలి తగ్గిపోవడం ఇవన్నీ లంగ్ క్యాన్సర్లో ఈ అవకాశాలు ఉంటాయి. ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ ట్రాన్సియెంట్గా ఉంటే ఆ టైంలో హెపటైట్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ వెయిట్ లాస్ ఇది ఒక లక్షణం ఫర్ లంగ్ క్యాన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సిఓపిడి అంటే ఏంటి, సో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.